తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. అసలు ఏం జరిగిందమ్మా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా ఇక్కడ పులి బిడ్డరా? ఎవరు కొట్టారమ్మా ప్రధానంగా? చిలకలూరుపేట రమేష్ సిఏ గారు కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్పు. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా ఇక్కడ పులి బిడ్డరా? రెడ్డి గారమ్మ ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లా. అసలు తినే పరిస్థితి కూడా లేదు. 50 రోజుల నుంచి తినలేదు, ఇవాళకి 50 రోజులు. Anybody see Mahanati? పులి బిడ్డరా? I saw Mahanati and I was like, my God, what a performance. 50 రోజుల నుంచి తినలేదు, ఇవాళకి 50 రోజులు. Mahanati. Mahanati. ఓకే సెకండ్ అండి. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి వచ్చిందయ్యా వయ్యారి. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు చికెన్ నాకు ఇష్టం, ఎగ్గు మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఈ 2 కాళ్ళ పందిని కూడా లోపల పంపించే టైం దగ్గర పడింది. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. చిచి, పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓసారి కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతుల తిని గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా. చూడాలని ఉందే. రోజా మేకప్, వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? అమ్మ జిగలేని వచ్చావా నువ్వు? సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే. అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. నేను నా రాజాకి, అదే డోవర్ శ్రీనివాస్ గారికి, మా రాజా నన్ను ముద్దుగా కాజా అని పిలుస్తాడు. వీడు సింగపూర్ రాజా, ఈవిడ తాపేశారు కాజా. ఆజా కనీసం ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనా కర్మ. మీరు కూడా హ్యాపీ వాలంటైన్స్. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ప్రేమలో ఎవరైనా సరే పసిపిల్లలే. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. అది ఎవరైనా ఏజ్ తో సంబంధం ఉండదు. అది 90 ఏంటి, 100 ఏంటి, 70 ఏంటి, 30 ఏంటి, 20 ఏంటి. కరిగిపోయాను కర్పూర వీణలా. అగరబత్తి కాదు, కలిసిపోయాను నీ వంశధారలా.
ప్రేమికులే కదా. మేము ఫిబ్రవరి 14కే ప్రేమికులం కాదు, మేము ప్రతిరోజు ప్రేమికులం. కొట్టుకోండి ఇద్దరు కొంచెం జుప్ప బాబు సార్ వచ్చేసారు. సార్ నమస్కారం. ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి నవ్వకూడదా బాబుని? ఎదవా ఎందుకు పనికిరాడు. సంక్షేమం ఏంటి బాబు అన్న ఇంకోసారి సంక్షేమం సస్యశ్యామలం శ్యామలం సవటం నీకు రాదులే. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అటు చూడు బే. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అది నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం అలా జించుకుంది. ఫ్లాష్ బ్యాక్. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? వేదవసోది. మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం. ఏంది పీకేది నా బొచ్చు? పాపం రజని సైబరాబాద్ మొక్క వేసేసాడు, బాగా వేసేసాడు. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబంలో మా కుటుంబం కూడా కలిసినందుకు. ఇప్పుడు అలాగే ఉంటదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1,00,00,000 సహాయాన్ని అందించారండి. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్.